చిగురు రొయ్యల కర్రీని అయితే చేసుకుందాం. ముందుగా హీట్ అయిన ఆయిల్లో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్, పసుపు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకుని కొద్దిగా సాల్ట్ని వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇంటి దగ్గర నుంచి ఎండబెట్టి తెచ్చుకున్న చింత చిగురుని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఉడుకుతున్న రొయ్యలలో నీసు వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటిలో పసుపు, కారం, సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. తరువాత తగినంత వాటర్ని వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి రొయ్యలు పూర్తిగా ఉడికిన తరువాత మిక్సీ పట్టుకున్న చింత చిగురు పౌడర్ను వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ చింత చిగురు రొయ్యల కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే